శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః పంచమహాపురుష యోగంలో భాగంగా పంచమహాపురుష యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క 1వ 4వ 7వ 10వ స్థానంలో ఉంటే వాటిని పంచమహాపురుష యోగాలు అంటారు. ఉదాహరణకు పోయిన నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసున్నాం. ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, మాలవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం. అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది. మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్న వారికే మాలవ్య యోగం ఉంటుందా అంటే అలా కాదు. లగ్నం ఇదే అయిన వారికి కూడా, అలాగే వారి రాశి కనుక తులారాశి అయిన వారికి,